మొదటి అధ్యాయము 21 వచనం నుండి 42. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎన్నుకున్నదందున సువార్త ప్రకటనను వెరితనం చేతను వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నారు. కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అని దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని తెలియడానికి మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను తండ్రులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అత్యంకున్నట్లు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని పెద్దలు చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు చేసినందున్నారు. అర్చించువాడు ప్రభువునందే అర్చింపవలెను అని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానం నీతి పరిశుద్ధ దేవుని మోచనమాయన వాక్యం ఒప్పుకొని వాడెవడు పరలోకమందును నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎదుగలేను, వారిని పరలోకమందును నా తండ్రి ఎదుట నేను ఎదుగుదనని. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తెలుసుకునండి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనిషిని వారి తండ్రికి కుమార్తెకి ఆమె తల్లికి కోడలకి ఆమె అత్తకు విరోధము పెట్టి వచ్చింది. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువు వగుదురు. తండ్రి అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడు అయినను కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపునేవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకునేను. కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకునేను. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేను. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపునేవాడిని చేర్చుకునేను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందేను. మరియు శిష్యుడైన ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను.